అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమణి యాదవ్. ముఖ్యంగా ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. అది ఏంటి అంటే సార్కి 3 కాడి నుంచి అసలు ఏమీ బాగోలేదు. చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మేము కూడా మాట్లాడలేకపోతున్నాము. మీరందరూ కూడా సపోర్ట్గా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. ఇళ్లలో ఉన్న లేడీస్ కూడా గమనించండి, 24 గంటలు లైవ్ వస్తుంది. సార్ ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా గమనించి మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి వాళ్ళకి కొంచెం పౌరుషం చచ్చిపోయినట్టుంది, కొంచెం అది లేపుతారని చెప్పేసి ఆడవాళ్ళని కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం, అన్నీ గమనిస్తున్నాం. ఈరోజు 3వ రోజు. మేము కళ్ళతో చూస్తున్నాం, మీరు లైవ్ చూస్తున్నారు. అదే తేడా. అంటే మీకు మాకు కొంచెం ఎక్కువ అర్థమవుతుంది, అంటే మేము దగ్గర ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాం. అది ఏంటి అంటే ఆ రోజున మీరు జైల్లో కూర్చున్న రోజున మేము కూడా బాధపడ్డాం. అయ్యో ఈ వయసులో ఈయన జైల్లో ఉన్నాడేంటి అని. అర్థం కావట్లేదా పరిస్థితి నీకు? ఈ రోజున ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదా? నువ్వు లైవ్ చూస్తూ ఉంటావని మాకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ప్రతి క్షణం తెలుసుకుంటారన్న విషయం కూడా మాకు తెలుసు. మీరు రామచంద్ర యాదవ్ గారు కానీ ఏమన్నా జరిగిందా? మేమందరం కూడా ప్రాణత్యాగానికి కూడా వెనకాడం. అవసరం వస్తే మీ ఆఫీసుల ముందు తగలబడిపోతాం. మీరు స్పందించాలి. మీ ఆఫీసుల ముందు తగలబడిపోతాం. మీరు స్పందించండి. ఆ రోజు మీకు వచ్చిన కన్నీళ్ళ మా కన్నీళ్ళు కాదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, అందరి కష్టాలు నేను తెలుసుకున్నాను, అందరినీ కూడా నేను పరామర్శించాను, అందరినీ ఉద్ధరిస్తానన్నావు కదా. ఈ ఊళ్ళో 90% ఓట్లతో గెలిచానంటావు. ఏంటి ఇక్కడ జరుగుతున్నది? నువ్వు పట్టించుకోవాలి కదా. ఈ రోజున ఇక్కడ సార్ దీక్ష చేస్తుంటే ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఏమైపోయారు? రామచంద్ర యాదవ్ గారు బయటకు వస్తే 500 మందిని పంపిస్తావు కదా. ఈ రోజు ఏమైంది? ఛానల్ కూడా పక్కింటోడు పెళ్ళం లేచిపోయిందంటే 100 సార్లు చెప్పే ఈ ఛానల్ ఏమైంది? ఈ రోజున మోగబోయినయా పోలీస్ సెక్యూరిటీ ఏది ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు మా నోటిలోంచి దుర్భాషలు వచ్చి మేము సహనం కోల్పోయి మేము ప్రవర్తించేలాగా మీరు చేయొద్దు అని మీకు హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మహిళలు తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి నిలబడండి. గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవద్దు. నేను తప్పుగా మాట్లాడానని మాత్రం భావించొద్దు. ఇక్కడ సార్కి అసలు ఏమీ బాగోలేదు. మా అందరికి కూడా కడుపు తరికిపోతుంది. ఈ రోజున మన కోసం వచ్చారు ఆయన, రేపు భవిష్యత్తు తరాల కోసం వచ్చారు. ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? మోకాళ్ళలో పెట్టుకున్నారా మెదడు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం గురించి ఆడవాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకోండి. రేపు మీ మనోళ్ళు మనవరాళ్ళు భవిష్యత్తు తరాల్లో వీళ్ళు పాలేరులను చేసుకుంటారు. ఆ దుస్థితి రాకూడదు అని అంటే ఈ రోజున పోరాటంలో పాలు పంచుకోండి. రేపు భవిష్యత్తు తరాలు బీసీ చట్టం అనేది ఎంత అవసరం. ఉద్యోగాలు చేస్తూ కూడా పక్క దేశాలకు వెళ్ళి జాబులు చేస్తున్నారు, ఇక్కడ మనకు గతి లేక. అయినా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. మీరు మన ఎలక్షన్లో మీరు చెప్పినవే కదా, బీసీ రక్షణ చట్టం, 44% రిజర్వేషను, కులగణ, ఇవన్నీ మీరు చేస్తానని చెప్పలేదా? చెప్పినప్పుడు రామచంద్ర యాదవ్ గారు అడిగినప్పుడు మీరు ఎందుకు నోరెప్పట్లేదు? ఎందుకు ప్యాషన్ వేసుకున్నారు నోటికి? ఈ రోజున మేమంతా కూడా మధ్యాహ్నం ఇప్పుడు ఈరోజు ఈ టైం అయింది. సార్ పరిస్థితి అక్కడ బాగోలేదు. వాళ్ళ భార్య బిడ్డలు కూడా, మా వదిన గారు, పిల్లలు అందరూ కూడా వచ్చారు, చాలా బాధపడుతున్నారు. మీరు ఇప్పటికైనా స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మేము ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే బాధ్యులు. మా తప్పు లేదు ఇక్కడ. మేము ఈ రోజు వరకు సహనంగానే చేశాం. మా సహనం కోల్పోవటానికి కారకులు మీరే. రేపే పోలీస్ వ్యవస్థ కూడా ఒకటి హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మేమేదన్నా స్టెప్ చేసుకుంటే పరిగెత్తుకుంటూ రావటం కాదు. మీరు ఈ రోజున మా సార్కి మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.
మీరు రేపొద్దున ప్రభుత్వం పంపించిందని వచ్చారనుకోండి, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు మా జీతాలతో బతుకుతున్నారు, మాకు సపోర్ట్ చేయరా? ఇది మా మధ్యాహ్నం ఇప్పుడు ఈ టైం, మేము 1 గంట వరకు మేము వెయిట్ చేస్తాం. ఈ లోపు మీరు స్పందించకపోతే మీరు జరిగే యుద్ధానికి కళ్ళతో చూడండి. మమ్మల్ని కానీ ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై రామచంద్ర యాదవ్ గారు, జై భారత్ చైతన్య యువజన పార్టీ.